1985లో పీసీ విలియమ్స్ వద్ద మా అబ్బా స్థలం కొన్నారు. అప్పుడు ఆ స్థలం రిజిస్టర్ కాలే. అందువలన పీసీ విలియమ్స్ గారు అగ్రిమెంట్ ఇచ్చి ఆ ఒరిజినల్ డీ పత్రం ఇచ్చినారు. 2001లో వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది. నాకు ప్రకాశం మొత్తం మునిగిన విషయం అప్పుడు మా పత్రాలు నీటిలో పోయినాయి. మా అబ్బా పీసీ విలియమ్స్ గారితో స్నేహం దృష్టిలో పెట్టుకొని రిజిస్టర్ చేయించుకోలేదు. అప్పటి నుండి ఇప్పటివరకు అదే ఇంట్లో మాకు ఓటు కార్డు, ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, దాంట్లోనే ఉన్నాయి. కార్పొరేషన్ వాళ్ళు 30 years నుండి మేము ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నీ కడుతున్నాం. కరెంటు బిల్లులు అన్నీ మేము అదే ఇంట్లో ఉంటున్నాం. 2006లో మేము పేపర్లు వరదలో పోయిన దరఖాస్తు చేసుకోగా ఎంఆర్ఓ గారు వచ్చి చుట్టుపక్కల విచారించి మాకు అనుబంధ పత్రాలు మంజూరు చేసినారు. 2003లో నా పేరు మీద మా కుటుంబ సభ్యులు 2023లో నా పేరు పైన మా ఇంట్లో వాళ్ళు రిజిస్టర్ చేయించినారు. పేపరు అది మా ఇల్లు మేము పడిపోతా ఉండగా కట్టుకుంటున్నాం. కొత్తిల్లు పడిపోతా అంటే కొత్తిల్లు కట్టుకుంటా ఉన్నాం. మా దగ్గర అన్నీ ఉన్నాయన్న. వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ 2001 నుంచి మేము కడతానే ఉన్నాం. అన్నీ 1990 నుంచి కడుతున్నాము. మేము మా ఇల్లు పడగొట్టేసి కొత్తిల్లు కట్టుకుంటా ఉంటే ప్లాన్ అప్రూవల్ లేదని చెప్పి ఫస్ట్ ఆపేసినాం. మేము తర్వాత ప్లాన్ అప్రూవల్ కూడా తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏమన్నా ఆయన ఫస్ట్ కమిషనర్ ఉన్నాడు, ఇప్పుడు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర. ఆయన వచ్చేసి మీరు ఇల్లు కట్టినా కూడా వచ్చి మేము పడగొడతాము అని చెప్పేసి ఆయన వచ్చి అంటున్నాడు. మేము ఇంకా ఆ సైట్లో కడతా అంటే ఇల్లు ఆపేసినారు. పని ఆపేసి కూడా 8 months అయిపోయింది. ఎందుకు ఆపినారంటే మీరు కట్టుకోవాలంటే వాళ్ళకి 10 lakhs డబ్బులు ఇవ్వాలా, అప్పుడు మీరు కట్టుకోండి కావాలంటే అని చెప్పి అంటున్నారు. అవతల జాన్ కృపాకర్ అనే వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోండి. మేము అప్పుడు 40 years నుంచి అక్కడే ఉన్నాం. మా బాబాయ్ పెళ్ళి అక్కడే అయింది, నేను పుట్టింది కూడా అక్కడే. విలియమ్స్ ఆయన మనవాడు జాన్ కృపాకర్ గారి పైన జీపీఏ చేయించారని అధికారులు ఇచ్చిన పత్రాలు పరిశీలిస్తే అందులో గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు చూసినా కూడా మా ఇల్లు చూపిస్తుంది అన్న ఉన్నట్టే. చేసి మీరు కట్టినా కూడా మేము వచ్చి పడగొడతాము అని చెప్పేసి ఆయన అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఆయన వచ్చి చెప్తున్నాడు. మీరు కట్టుకోవాలంటే 10 lakhs డబ్బులు ఇవ్వాలా అవతల వ్యక్తికి, పార్టీకి, జాన్ కృపాకర్ అనే వ్యక్తికి. జాన్ కృపాకర్ అనే వ్యక్తికి 10 lakhs డబ్బులు ఇచ్చి మీరు కట్టుకోండి. అతను వాళ్ళ అబ్బా మా అబ్బాకి అమ్మినాడు. అప్పుడు ఇవన్నీ లేవు, డీ ఫారంలు, అనుబంధాలు. విలియమ్స్ వాళ్ళ మనవాడు. ప్లాన్ అప్రూవల్ వచ్చింది మీకు. టోటల్గా అన్నీ వచ్చినాయి కదా సార్, మొత్తం ప్లాన్ అప్రూవల్ వచ్చినాయి, మీరు కట్టుకోవచ్చు అని చెప్పి ఇచ్చినారు. ప్లాన్ అప్రూవల్ చేసినారని ఇచ్చినారు, కట్టుకోండి మీరు ఇబ్బంది ఏం లేదన్నారు. కానీ కమిషనర్ గారు రాకేష్ చంద్ర సార్ మాత్రము మీరు కట్టేదానికి లేదు, మీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పారు. సార్ లేదు, మా ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్, మీరు చూడండి కావాల్సిన ప్రతి ఒక్కటి ఎంఆర్ఓగా ఎన్నికలు చేసిన 450 కుటుంబాలు ఉన్నాయి కానీ ఎన్నికలు చేసి మామూలుగా మాకు ఇచ్చినారు మొత్తం టోటల్గా వరదల్లో పోయినప్పుడు పేపర్లు. ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అంటే కదా మీరు ఎట్లా చెప్పగలరన్నారు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్, పాత డాక్యుమెంట్స్ రెండు చూసుకోండి. ఇప్పుడు తీసుకున్న డాక్యుమెంట్స్ అవి పాతవి ఒక 4 మొత్తం ఒక 5-6 తీసుకొచ్చి ఇచ్చాము. దాంట్లో ఎన్నికలు చేస్తే 40 తప్పులు ఉన్నాయి. ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూడండి అని చెప్పి మార్కేసి కూడా ఇచ్చాము. ఇచ్చినాకంటే లేదు మీరు దౌర్జన్యంగా కట్టారని చెప్పి ఇది చేస్తున్నారు, మీరు 10 లక్షలు డిమాండ్ చేసి 10 లక్షలు ఇస్తే కన్నా నేను వాళ్ళతో మాట్లాడుతానని రాకేష్ చంద్ర చెప్తాను. మేము ఏ విధానికి వెళ్ళాలి సార్, దాదాపు 40 సంవత్సరాలు అదే కుటుంబంలోనే ఉన్నాము, అక్కడే మాకు పెళ్ళి కూడా అయ్యేది. వాళ్ళ విలియమ్స్ మా అబ్బగారు, మా నాయనగారు వాళ్ళిద్దరు మాత్రమే, వాళ్ళు ఇద్దరు స్నేహంగా ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళు కొనిచ్చినారు. వాళ్ళు తరపున మేము తీసుకున్నాము. మూడో వ్యక్తి కదా మేము తీసుకునేది. ఆ డాక్యుమెంట్స్ లేదా అగ్రిమెంట్ ఉండే కదా, అగ్రిమెంట్ అనేది తెలుసా నీకు అన్నారు. లేదు సార్ మాకు తెలియదు అగ్రిమెంట్ అనేది, మా నాయన కాలంలో వాళ్ళు తీసుకున్నారు కాబట్టి మీ నాయన కాలంలో మా నాయన కాలంలో కానీ చెప్తే నువ్వు మా నాయన గురించి చెప్తావే, నువ్వు నీ మీద క్రిమినల్ కేసు పెడతానని చెప్పి నాకు రాకేష్ చంద్ర సార్ చేసి చూపించి ముందు లేదు నేను ముందు అంటాను. ఆ 10 లక్షలు డెవలప్ ఇస్తేనే, లేకపోతే డెవలప్ చేస్తాను నేను, బిల్డింగ్ ఎట్లా కడతానో చూస్తాను, మీ సంగతి చూస్తాను అంటాను. ఇంకా అట్లే ఇప్పుడు 8 నెలలు అయింది ఇంతవరకు
దానికి జవాబుదారే లేదు. కమిషనర్ గారికి పెట్టినా, కలెక్టర్ గారికి పెట్టినా, ఎంఆర్ఓ సార్కి పెట్టినా, అసలు ఈయన సబ్ రిజిస్టర్ కూడా పెట్టినా, మొత్తం పెట్టినా కానీ ఇంతవరకు దాని జవాబే లేదు. గ్రీవెన్స్లో పెట్టినాను. ఎస్పీ గారితో పోయి ఎస్ఐ డిఎస్పీతో కలిసాను. డిఎస్పీ గారు ఎస్ఐ గారితో కలిసాను లేదు. ఎస్ఐ అంటే ఇది మేము ఏం చేసేదానికి లేదు, ఎంఆర్ఓకి రాస్తామని చెప్పినారు ఎస్ఐ సార్. సరే సార్ ఎట్లే రాయండి. ఇంతవరకు ఆ పేపర్లో కాలేదు మాకు. ఇప్పుడు బయటే ఉన్నాము, ఇల్లు కూడా లేదు, పడగొట్టేసాము. అన్నీ 40 సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళ మధ్యలో రావచ్చు కదా. అయ్యా మా అబ్బగారిది మా దగ్గర ఉన్నాయని పేపర్లు ఉన్నాయని వాళ్ళు నిలబెట్టచ్చు కదా. ఇంతవరకు రాలే. పాత ఇల్లు 2 సార్లు వచ్చినాయి, 2 సార్లు పడగొట్టేసినాము. 2 సార్లు పడగొట్టిన తర్వాత ఇప్పుడు 3వసారి బేస్మెంట్ వేసిన తర్వాత, ఇప్పుడు బేస్మెంట్ వేసిన తర్వాతనే వచ్చి అబ్జెక్షన్ చేసి నేను పెట్టినది. ఇట్లా జరుగుతుంది. ఇప్పుడు 8 నెలల నుంచి ఎక్కనే ఉన్నాం, బయట ఇంటి పక్కనే ఉన్నాం. బయట రేగులు షెడ్లు వేసుకొని ఇంతవరకు ఉన్నాము. ఏదో టిఫన్, నేను హార్ట్ అటాక్ పేషెంట్, కూర్చోమని కూడా చెప్పడం లేదు. మా ఆవిడ నుండి సార్ ఈ మాదిరి మీరు చూడండి ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర అంటే కన్నా అవన్నీ అవసరం లేదు, మీకు పాత ఇల్లు కూడా ఉన్నాయి సార్, వచ్చేసి గుర్తింపు కార్డు అదే ఇంట్లోనే ఉన్నాయి, 1986 నుంచి ఉన్నాయి, 1996 ట్యాక్స్ 12 కూడా కట్టినట్టు కూడా ఇచ్చినారు. మొత్తం ఎవిడెన్స్ అన్నీ చూపించినా కానీ వాళ్ళు ఒప్పుకోవడం, వాళ్ళే ఇచ్చినారు. ఇది ఇచ్చినా కానీ దౌర్జన్యంగా ఇంతవరకు బయట ఉన్నాం సార్, వరదలు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము, పాములు అవన్నీ ఉన్నాయి, చాలా ఇది ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి చూడండి, ఇబ్బంది లేదు. పాత ఇల్లు ఉన్నాయి కానీ వాళ్ళు చూసినా కానీ పాత ఇల్లు ఫోటో కూడా చూపించాం సార్, డెవలప్ చేసింది కూడా ఇచ్చిన వాళ్ళు చూడండి సార్, పాత ఇల్లు ఇది ట్యాక్స్ నువ్వు ప్లాన్ అప్రూవ్ చేయమన్నారు. కట్టుకున్నా కానీ మాకు ఇల్లు పాత ఇండ్లు మొత్తం ఇల్లు కూడా ఫోటో కూడా పెట్టినాం సార్. వాళ్ళు వచ్చి ఇప్పుడు డిమాండ్ చేసి నిలబెట్టేసి 8 నెలలు అయిపోయాయి, ఇల్లు కట్టుకోకుండా చేస్తున్నారు. అది ఎవరితో చెప్పుకోవాలో మాకు ఏం చెప్పాలి. 10 లక్షల రూపాయలు అవతల వ్యక్తికి పోయేటట్టునా లేకపోతే రాకేష్ గారి చేతికి పోయేది? రాకేష్ చేతికి ఇస్తే కానీ ఆయన మీరు 10 లక్షలు వేయండి మీరు కావాల్సిన మాట్లాడతామంటారు. ఆయన ఏమైనా ఆయన వల్లన్నా పోతుందో. రేషన్ షాప్ కూడా ఉంది సార్, ఇంటి పన్ను మొత్తం రేషన్ షాప్ కూడా ఎంఆర్ఓ గారు అడివారు గారు ఎన్క్వైరీ చేసి ఇచ్చినారు అదే డోర్ నెంబర్ మీదనే. మా పెద్ద అబ్బాయి చనిపోయింది ఆడనే, చిన్న కొడుకు అదే ప్లేస్లోనే మొత్తము. మేము మ్యారేజ్ చేసుకుంటూ కూడా ఆడనే, పెళ్లి చేసుకుంటూ కూడా ఆడనే, ఆ ప్లేస్లోనే 40 సంవత్సరాల నుంచి అదే కుటుంబంలో అదే స్థలంలోనే ఉన్నాము. చాలా గొంతున్నా కానీ మునిగిపోయింది. ఎట్లా పోతాయి ఇవన్నీ ఉన్నాయి కదా అంటారు. ట్రక్ పెట్టేటప్పుడు పెట్టెలు చిన్న పెట్టెలు ఉంటాయి కదా, ఆ పెట్టెలో పెట్టింది అవన్నీ మొత్తం కొట్టుకోమని సిలిండర్లు సామాన్లు అవన్నీ కొట్టుకోమని ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి స్టోర్ బియ్యం తీసుకొచ్చి ఇచ్చినారు మాకు. ప్రతి ఒక్క సమస్య 2 సార్లు జరిగింది. 2 సార్లు స్టోర్ది కూడా పెట్టినారు సార్. దీంట్లో ఉంది మాకు వాళ్ళకి ఇవ్వలేదు, అడిగినారు. ఇంతవరకు మాకు ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇంతవరకు మీరు రాండి అని కూడా చెప్పి పిలిచినారు. మేము రామని ఏం చెప్పినాము. ఇంకా కలెక్టర్ సార్ వారికి ప్రతి ఒక్కరికి పెట్టినాం, అర్జీలు పెట్టినాము. 2-3 సార్లు పెట్టినా కానీ దాని గురించి ఎలాంటి ప్రయోజనం లేదు. అంటే మేము ఎస్టీ కులం అని చెప్పి ఏదైనా పలకడం లేదో ఏమో అర్థం కావడం లేదు. కానీ పుట్టుకూడదా ఏమి అని కూడా ఆలోచన చేస్తాను. ఎస్టీ కులం అని చెప్పి దగ్గర కూడా రానికుండా చేస్తుంటారు, దూరం చేస్తుంటారని. నైట్ పూట వస్తాడు, రాత్రి పూట అతను ఏమని పనింది 9 గంటలకి 10 గంటలకి 11 గంటలకి మనుషులు 2 మనుషులు 3 మనుషులు పిలుచుకొని వస్తూ ఉంటారు. ఈ జానకుపాకరాని పిల్లకాయ అయ్యా ఏదైనా అంటే కన్నా మీరు పోయి కంప్లీట్ చేసుకోకండి అని ఎస్పీ గారి దగ్గర ఎస్ఐ దగ్గర పోయినారు సార్. పోయే దగ్గర సిఐ గారు ఎస్ఐ గారు సార్ వాళ్ళంతా విచారించి పేపర్లు మీ దగ్గర ఇవ్వండి అంటే ఉత్త వాళ్ళ అబ్బ పేరు నుంచి అతను రిజిస్టర్ కూడా కాలేదు. అలాంటి అయితే వాస్తవమే వాళ్ళ అబ్బ పేరు మీద, కానీ 65 రూపాయలు చలనా వాళ్ళని కట్టి రిజిస్టర్ చేయించుకోలేదు. వాళ్ళ పేరు మీద అలాంటి అయింది కాబట్టి డిమాండ్ చేసి మాకు ఒత్తిడి చేసి మా దగ్గర అది లేకనే కదా సార్, వడ్డలో పోయే కదా. అగ్రిమెంట్ పేపర్ ఇచ్చింది వాసమే, టీ ఫార్మ్ ఇచ్చింది వాసమే. వాళ్ళ కాడ నుంచి ఏరే వాళ్ళు విలియమ్స్ అని ఏరే వాళ్ళకి ఇచ్చినారు. ఆ నుంచి ఇంకో మనిషి ఇచ్చి 3వ ఎత్తి మా నాన్నగారు తీసుకునేది. ఆ పేపర్లు పోయినాయనే వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసినారు. చేపించి మొత్తం చేసి చూపించినాం అదంతా. మేము ఇల్లు కట్టుకునే దానికి మాకు వసతి కలుపుతే చాలు సార్. అంతే మేమే వాళ్ళ విధంగా ప్లాన్ మొత్తం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏం చేస్తే మీరు ఎట్లా కట్టుకుంటారు చూస్తాం. మీ న్యాయం జరగకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీకు న్యాయం జరగకపోతే ఏమవుతుంది? న్యాయం జరగకపోతే ధర్నా కూర్చోవాల్సింది. మేము కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా కూర్చుంటాం. రాకేష్ సార్ చేసిందంతా రాకేష్ సారే.
జానకుపాకర్ అనేవాళ్ళు సుబ్బరాయుడు, రాకేష్ చంద్ర. ఫస్ట్ రాకేష్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు పై ఆఫీస్ నుంచి ఇప్పుడు ఎంఆర్ఓ ఎవరయ్యా ఇచ్చేదానికంటే ఎంఆర్ఓ లేదన్న హద్దు వాళ్ళకు ఉందా సార్? ఒక మెజిస్ట్రేట్ అంటే ఒక ఎంఆర్ఓ కదా, కలెక్టర్ తర్వాత కలెక్టర్ ఎంఆర్ఓ కదా, ఆయనకే హద్దు లేదా? ఆయన మీరు అనుబంధం ఎందుకు ఇస్తారు? క్యాన్సిల్ చేసి ఇచ్చేది అటాక్ ఉందా లేదా ఎంఆర్ఓ? మీకు ఎట్టిస్తారు ఏంటంటే సార్ ఈ మాదిరి ప్లాన్ అప్పుడు పోయిందనే కదా సార్, మొత్తం 757 ప్లాట్ నెంబర్ కూడా వేసి ఇచ్చినారు సార్. స్కెచ్ కూడా ఉంది, స్టూడెంట్ అంటే చూడడం లేదు. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారో అది చెప్పండి. ప్రభుత్వం ఏం లేదు సార్, మాకు ఏదైనా జరిగినా కానీ వాళ్ళ వల్లనే జరిగేది. రాఘేశ్చంద్ర సారు, జానకుపాకర్ అనే ఆయన, సుబ్బరాయుడు అనే అతను, వాళ్ళ పేరు మీదనే మాకు చాలా భరోసా ఉంది. మీరు ఎట్లా హౌస్ కట్టుకుంటారో మేము చూస్తాం, మీ సంగతి చూస్తామంటారు. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నాయి కానీ చెడుగుడు ఎప్పటికీ రాలేదు మాకు. అలానే కాంతమ్మ స్టోర్ అనేది కూడా పేరు పడిపోయింది కదా, స్టోర్ అనేది కూడా ఆ ప్లేస్లోనే ఇచ్చినారు. 25 సంవత్సరాల నుంచి స్టోర్ కూడా ఉండింది అదే ప్లేస్లోనే, అదే డోర్ నెంబర్ మీదనే